ఇక రైట్ టు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రెబెల్స్ టెన్షన్ పట్టుకుంది. చాలా చోట్ల ఇద్దరు ముగ్గురు రెబెల్స్ నామినేషన్ వేశారు. పార్టీ ఆదేశాలతో రెబెల్స్ తో చర్చలు జరుపుతున్నారు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. అలాగే వారు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపు పార్టీలో కేసీఆర్ కు సిటీ నోటీసులు టెన్షన్ కొనసాగుతోంది. ముఖ్య నేతలంతా నోటీసులపై ఫోకస్ చేయగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రెబెల్స్ టెన్షన్ పట్టుకుంది. చాలా చోట్ల ఇద్దరు ముగ్గురు రెబెల్స్ నామినేషన్లు వేశారు. పార్టీ ఆదేశాలతో రెబెల్స్ తో చర్చలు జరుపుతున్నారు ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు. నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. అలాగే వారు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పార్టీలో కేసీఆర్ కు సిటీ నోటీసుల టెన్షన్ కొనసాగుతోంది. ముఖ్య నేతలంతా నోటీసులపై ఫోకస్ చేయగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి చాలా చోట్ల రెబెల్స్ నామినేషన్స్ వేశారు. మరి బుజ్జగింపులకు ఎలా ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్? ఒకవైపు రెబెల్స్ టెన్షన్ ఉంది, మరోవైపు కేసీఆర్కి ఇచ్చినటువంటి నోటీసుల మీద బీఆర్ఎస్లో టెన్షన్ కనపడుతుంది. ముఖ్య నేతలంతా కేసీఆర్ నోటీసులకు సంబంధించి దానికి ఎక్కడ రిప్లై ఇవ్వాలి, లీగల్గా వెళ్ళాలా లేదంటే నందినగర్లోనే సిటీ విచారణకు హాజరు కావాలనే దాని మీద ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మంతనాలు జరుపుతుంటే, మరోవైపు రెబెల్స్ టెన్షన్ కూడా బీఆర్ఎస్కి పట్టుకుంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో కొంత ఆశించినంత ఫలితాలు రాలేదనేది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. దాదాపుగా 4063 గ్రామ పంచాయతీ సర్పంచ్లను గెలిచామని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ గెలవాల్సి ఉండే అనేటువంటి చర్చ ఇప్పటికీ పార్టీలో ఉంది. అయితే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలను ఖచ్చితంగా బీఆర్ఎస్కు అంటే వచ్చేటువంటి సాధారణ ఎన్నికలకు సావోరేవుగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కావడం, అధికారం కోల్పోవడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసాం. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక సీటు కూడా రాలేదు. ఈ మధ్య జరిగినటువంటి జూబిలీహిల్స్ ఎన్నికల్లో కూడా ఘోరమైనటువంటి పరాజయాన్ని బీఆర్ఎస్ చూసింది. సర్పంచ్ ఎన్నికలకు ఇందాక నేను చెప్పినట్టుగా అట్లాంటి రిజల్ట్ ఉంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏంటంటే చాలా సీరియస్గా తీసుకుంది బీఆర్ఎస్. సో ఈ మున్సిపల్ ఎన్నికల్లో అంటే మెజారిటీ స్థానాలు గెలుపొందాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలనేది గత కొన్ని రోజుల నుంచి కూడా అన్ని ఉమ్మడి జిల్లాలతోటి కేటీఆర్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సో మొత్తానికి ఎన్నికలు షెడ్యూల్ వచ్చింది. ఇప్పటికే నామినేషన్ దాఖలు కూడా మొత్తం ఆ ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. కాబట్టి రెబెల్స్ ఒక్కొక్క స్థానం నుంచి దాదాపుగా 3 నుంచి 5 మంది వరకు పోటీ చేస్తున్నట్టుగా, అంటే పోటీకి సిద్ధంగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ నేతలకు సమాచారం అందింది. దీంతో ఇన్ఛార్జీలను అట్లనే కోఆర్డినేటర్లను వీళ్ళందరినీ కూడా రంగంలో దించారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, తర్వాత సీనియర్ నేతలు, మాజీ మంత్రులను వీళ్ళని కూడా రంగంలో దింపి వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో భవిష్యత్తులో పార్టీకి సంబంధించినటువంటి పదవులు ఇస్తాం, ఇంకా రానున్నటువంటి రోజుల్లో పార్టీ పటిష్టతలో భాగంగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండేలాగా చూసుకుంటామనేటువంటి ఇట్లాంటి హామీలు అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఇంకొక వైపు సర్వేలు కూడా బీఆర్ఎస్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. బలమైనటువంటి నాయకులకు టికెట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం, వాళ్ళకే బీఫామ్ ఇస్తున్నాం. కాబట్టి ఎవరైతే రెబెల్స్ ఉన్నారో వాళ్ళు ఉపసంహరించుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 3 వరకు కూడా, ఫిబ్రవరి 3వ తేదీ 3 గంటల వరకు ఈ నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించినటువంటి సమయం ఉంది. ఆలోపు ఉపసంహరించుకోవాలని చెప్తున్నారు. లేదంటే కనుక ఒకవేళ రెబెల్స్ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి నష్టం చేకూరే అవకాశాలు ఉంటాయి. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రెబెల్స్ బుజ్జగింపుల వైపు ఒకవైపు కొనసాగుతుండగా మరికొంతమంది టికెట్ రాలేదని, లేదంటే తమకు పార్టీ అవకాశాలు ఇవ్వట్లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మంతనాలు సాగిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలని చెప్పి పార్టీ సీనియర్ నేతలు కూడా కేటీఆర్ కోరారు. ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ రెబెల్స్ ఉండకుండా చూడండి, ఒక్కరు పోటీలో ఉండేటట్టుగా, ఎవరైతే మనం బీఫామ్ ఇచ్చామో వాళ్ళే మాత్రమే పోటీలో ఉండే విధంగా చూడండి, సర్వేలలో కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని రెబెల్స్కు చెప్పాలని చెప్పి కేటీఆర్ కూడా సూచించారు. ఇంకొక వైపు మాజీ మంత్రులు అట్లనే స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా రెబెల్స్ బెడద లేకుండా, రెబెల్స్ ఉంటే ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూరే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని వెనక్కు, అంటే వాళ్ళ నామినేషన్ ఉపసంహరించుకునే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రిక,
టీఆర్ఎస్ ఒకవైపు ఏమో కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు విచారణకు హాజరు కావాలా లేదనేది ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ముఖ్య నాయకులు అటు కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్తో సమావేశమయ్యారు. కొంతమంది మాజీ మంత్రులు, 2-3 ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా తెలిసింది. ఒకవైపు ఏమో కేసీఆర్ నోటీసులకు సంబంధించినటువంటి విషయం మీద చర్చిస్తున్నారు. ఇంకొక వైపు ఏమో ఇప్పుడు రెబల్స్ సమస్య, మరోవైపు మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేయడం, తర్వాత కార్యకర్తలకు వీళ్ళందరికీ రెగ్యులర్గా ఫోన్లో మాట్లాడుతూ ఈ రెబల్స్ను నామినేషన్లు ఉపసంహరించుకున్నటువంటి ఒక కార్యక్రమం ఇంకొక వైపు జరుగుతుంది. సో మొత్తం ఫోకస్ అంతా కేసీఆర్ నోటీసులకు సంబంధించి, సిట్ ఇచ్చినటువంటి నోటీసులకు కేసీఆర్ హాజరవుతారా లేదా, నందినగర్లో హాజరవుతారా లేదంటే కోర్టుకు వెళ్తారా, ఇట్లాంటి దాని మీద న్యాయ నిపుణులతోటి కేసీఆర్ ఎర్రవల్లిలో సమావేశమయ్యారు. అట్లనే కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. కాబట్టి సో చాలామంది నేతల ఫోకస్ అంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ మీద ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపేమో మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటికే పార్టీ కష్టాల్లో ఉంది. చాలామంది పార్టీని వదిలి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అవుతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత క్యాడర్లో నిరుత్సాహం ఉంది, కొంత టెన్షన్ కూడా ఉంది. కాబట్టి కేసీఆర్ నోటీసుల తర్వాత దీని మీద కొంత సీరియస్గా దృష్టి పెడతామని కొంతసేపటి క్రితం తెలంగాణ భవన్కి వచ్చినటువంటి కొంతమంది నేతలు చెప్తూ వస్తున్నారు. మాకు సమయం ఉంది, ఖచ్చితంగా గ్రౌండ్లోకి వెళ్తాం, అనుకున్నటువంటి ఫలితాలను సాధించగలుగుతాం. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 90% పైగా మేము మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను చేజెక్కించుకున్నాం. ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీలు అమలు చేయలేదన్నటువంటి విషయాన్ని బాకీ కార్డులతో ప్రజలకు వెళ్ళబోతున్నాం. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు తమకు ఉంటాయన్నటువంటి ధీమాతో టీఆర్ఎస్ అయితే ఉంది. కానీ కింది స్థాయి క్యాడర్ మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా చోట్ల కనిపిస్తుంది. ఉదయం కొంతమంది బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా అసంతృప్తితో ఉన్న వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సంప్రదించడం, మంత్రులు, ఎమ్మెల్యేలు సంప్రదించడంతో కొంత బీఆర్ఎస్లో టెన్షన్ అయితే పట్టుకుంది. రెబల్స్ను ముఖ్యంగా వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళ నామినేషన్ ఉపసంహరించేటువంటి ప్రయత్నాలు అయితే ఈరోజు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది. ఫిబ్రవరి 3 వరకు కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్ల ఉపసంహరించుకునే విధంగా బీఆర్ఎస్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. మరి చూడాలి, రెబల్స్ని పూర్తి స్థాయిలో అరికట్టుకోగలిగితే, వాళ్ళ నామినేషన్లు ఉపసంహరించుకోగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు కొంత ఉంటాయనేది బీఆర్ఎస్లో ధీమాలో ఉంది. మరి ఇంకోవైపు ఏమో అధికార పార్టీ చాలా సీరియస్గా బీఆర్ఎస్ క్యాడర్ మీద దృష్టి పెట్టింది. కాబట్టి మనకు ఈ ఫిబ్రవరి 3 కల్లా ఎవరు ఎంతమంది బీఆర్ఎస్కి రెబల్స్ ఉన్నారు, ఎట్లా ఉంటుంది అనేది మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.